రాష్ట్రానికి చెందిన టీడీపీ సభ్యులు లేకపోతే ఎన్డీఏ సభ్యులు సరే అందరూ అన్నట్టేలే ఆయన అన్న ఉద్దేశం అదే. అందరూ కలిసి వస్తే ప్రత్యేక హోదా గురించి వి విల్ ఫైట్ అనేది అన్నాడు హౌస్లో. మరి వాళ్ళందరూ కలిసి అంటే వస్తే ఇస్తారా ప్రత్యేక హోదా? అది కాదు వెంకటకృష్ణ గారు, ఇప్పుడు మురళీ గారికి నేను ఒకటి చెప్పాలి. 5 సంవత్సరాల్లో వాళ్ళు ఎన్నోసార్లు జగన్మోహన్ రెడ్డి రిప్రజెంటేషన్ ఇద్దామంటే ఆయనకి అపార్ట్మెంట్ ఇలా నిన్న మొన్న ఇప్పుడు చంద్రబాబు గారి దగ్గరికి లేదు రిప్రజెంటేషన్ ఇచ్చారు. అంటే ఒక ముఖ్యమంత్రి అపోజిషన్ వాళ్ళకి ఏ విధంగా ఇవ్వాలని అన్ని పార్టీలు అడిగినాయి. ఏదో ఒక రాజధాని మీదో లేకపోతే పోలవరం మీద అడుగుదామంటే అసలు ఇప్పుడు ఇవాళ అసలు ఎక్కడిచ్చారండి? ప్యాలెస్ లోంచి బయటికి రావడం కూడా సిపిఎం నాయకులు గఫూర్ గారు కూడా ఒకసారి అన్నారు నాతో, ఏదో ఈ మన కరెంటు హెల్పర్లను అవుట్ సోర్సింగ్ వాళ్ళ గురించి ఏదో కలుద్దామని ట్రై చేస్తే ఎప్పుడు చూసినా కలవలేదు, అదే ఉంటే సజ్జలను కలవాల్సి వచ్చింది ఏదో ఒకసారి అన్నారు నాతో. అట్లా ఉండేది పరిస్థితి, మరి ఏం చేస్తాం? ఇంకోటి సార్, ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టుగా అరాచకానికి కానీ ఏది అవినీతికి కానీ కేర్ ఆఫ్ అడ్రస్ వైసీపీ అండి. ఎందుకంటే మీ ఆంధ్రజ్యోతి విలేకరులకి ఎంతమంది తలకాయలు పగిలిని మనకు తెలుసు, చూసాం. పవన్ కళ్యాణ్ గారిని ఎంత పర్సనల్గా అటాక్ చేశారో చూసాం. నేను అనేది ఏంటంటే ఇవాళైనా సరే, ఇందాక మురళీ గారు ఒక మంచి సలహా, డెవలప్మెంట్ మీద ఫోకస్ పెట్టాలి. దాంతోపాటు ఈ అవినీతి ఎవరైతే ఉన్నారో ఒక ఇద్దరు ఐఏఎస్ని, ఇద్దరు ఐపీఎస్ని, ఒక ఇద్దరు జడ్జిల్ని, ఒక ఇద్దరు మంత్రులనే దీన్ని కేటాయించి వీళ్ళు చేసింది కనుక ఎవరైతే పేద ప్రజలు ఆస్తులు పోగొట్టుకున్నారో వాళ్ళు వెనక్కిప్పించగలిగితే సగం మనం ఈ రాష్ట్రానికి న్యాయం చేసిన వాళ్ళు అవుతాం సార్. ఎందుకంటే వాళ్ళు 1,50,000 ఎకరాలని ఏదైతే అసైన్ ల్యాండ్స్ ఉన్నాయో వాళ్ళు కావాలని చెప్పి డిసెంబర్లో జీవో తీసుకొచ్చే ముందే దానికి ప్లాన్డ్గా ఒక 2-3 నెలల నుంచే ఒక పద్ధతి ప్రకారం ఆ అసైన్ ల్యాండ్స్ ఓనర్ల దగ్గర అగ్రిమెంట్లు చేసుకొని ఆ కలెక్టర్లతో మాట్లాడి ఆ టైంకి ఆ 22A అవి తీసేయటం కానీ, లేకపోతే ఎప్పుడైతే వీళ్ళు అగ్రిమెంట్లు అయ్యి వాళ్ళ రిజిస్ట్రేషన్ ఛాన్స్ వచ్చిందో అప్పుడు మళ్ళీ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఒక ప్లాన్ ప్రకారం చేశారు రాష్ట్రం మొత్తం కూడా. ఆ వైసీపీ నాయకులు మనకు పెద్ద నాయకులు కనపడుతున్నారు, విజయసాయి రెడ్డి అంటే, జవహర్ రెడ్డి అంటే, మిథున్ రెడ్డి, వీళ్ళు కాక ఇంకా చాలామంది వీళ్ళందరూ బయటకు వస్తారు. ఇవాళ నాకు కనీసం 10 మంది ఫోన్ చేసి ఉంటారు, వైజాగ్ వస్తే బెటర్ సార్, చాలామంది ఉన్నారు ఇక్కడ, లాక్కొని బెదిరించేలా. మామూలు రెగ్యులర్ పట్టా భూమి కూడా 22 చుక్కలు పెట్టించేసి బెదిరించి తీసుకున్నారండి. అందుకనే ఇవాళ అర్జెంటుగా ముందు ఈ రాష్ట్రానికి మనం ఒక పక్కన డెవలప్మెంట్, ఇప్పుడు ఆ కరకట్ట మనం రోడ్డు ఎమ్మటే వేయాలి. ఎందుకంటే సింగిల్ రోడ్డు ఉంది, రేపొద్దున ఎంతోమంది ఫారిన్ ఇన్వెస్టర్లు వచ్చే ముందు మనం వెళ్ళడానికి దారి కానీ, అలాగే ఎవరి ప్లాట్ వాళ్ళకి రైతులకు ఇవ్వాలి. ఇందాక రైతులు కూడా కొంతమంది వచ్చి కలిసి వెళ్ళారు. వాళ్ళకి ఎందుకంటే ఆ ప్లాట్ వేసి ఏదో మట్టి రోడ్ వేస్తే ముందు అక్కడ 4 మొక్కలు పెంచుకొని వాళ్ళు అమ్ముకోవడానికి, ట్రేడింగ్ జరగడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఇన్వెస్టర్లు వచ్చి ఇక్కడ డెవలప్ చేద్దాం అనేది హోటల్స్కి ఇచ్చారు, హాస్పిటల్స్కి ఇచ్చారు ల్యాండ్స్. సెంట్రల్ గవర్నమెంట్ 42 ఉన్నాయి. ఇప్పుడు నిన్నే నేను పెంసాని చంద్రశేఖర్ గారు మేము నిన్న ప్రెస్ మీట్ పెడితే ఆయన పోస్టల్ డిపార్ట్మెంట్ ఉంటే వాళ్ళకి 50 కోట్ల రూపాయలు రెడీగా వాళ్ళ దాని బిల్డింగ్ కూడా శాంక్షన్ అయిందంట. వాళ్ళకు ఒక 100 మంది ఎంప్లాయీస్ కూడా వచ్చే అవకాశం ఉంది. పెంసాని గారు కూడా చంద్రశేఖర్ గుంటూరు మన ఎంపీ గారు, మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. అలా విధంగా నాబార్డు వాళ్ళు 100 కోట్లు శాంక్షన్ అయి ఉంది. ఇక్కడ ఇమీడియట్గా మనం వాళ్ళకి ఏవైతే కేంద్ర సంస్థలు ఉన్నాయో వాటికి ఒక దారి వేసి కరెంట్ ఇచ్చి, ఇందాక నారాయణ గారు కూడా చెబుతున్నాడు, ఇప్పుడు మెయిన్ పైప్ లైన్ ఏం కానీ టెంపరీగా పైప్ లైన్లు వేసి వాటర్ పైప్ లైన్లు ఇస్తే అక్కడ కేంద్ర సంస్థలు వస్తే ఎమ్మటే మనకు అక్కడ డెవలప్మెంట్ కనపడుతుంది. జనాలకు కూడా ఒక పాజిటివ్ ఒక లైనప్ వెళ్తుంది. ఎందుకంటే ఈ 15,000 కోట్లేమో మనం అభివృద్ధి చేసుకోవడానికి సపరేట్ కాబట్టి, దాంతోపాటు ఇంకొక 30-40 వేల కోట్ల రూపాయలు డెవలప్మెంట్ జరిగితే మన క్యాపిటల్ అనేది కనపడుతుంది. ఎందుకంటే వీళ్ళు ఈ 5 సంవత్సరాలు చేసిన డ్యామేజ్ని, ఇప్పుడు కొత్త స్థలంలో కొత్త ఇల్లు కడతాం చాలా ఈజీ అండి. ఇప్పుడు వీళ్ళు అంతా కట్టిన తర్వాత కొన్ని సగం పునాదులైన వాటిని అందులో నీళ్లు నిలబడి అవి కొంచెం కరోజన్ వచ్చి ఇప్పుడు వాళ్ళు దానికి అంతా సర్వే చేసి 4 రోజుల్లో రిపోర్ట్ ఇస్తూ ఉన్నారు. దానికి ఎంత వరకు మనం చేయగలం, ఏం చేయడం అనేది. అలాగే ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నాయండి, 5 సంవత్సరాలు ఎంత దారుణం అంటే ఏంటంటే, ఎంత పైచాచికత్వం అంటే ఎంప్లాయీస్కి ప్రతి సంవత్సరం 500 కోట్ల రూపాయలు రెంట్లు పే చేశారండి. కానీ ఆ బిల్డింగ్లు మొత్తం కూడా ఐఏఎస్లు కానీ, మినిస్టర్ క్వార్టర్స్లు కానీ, గ్రూప్ 1 కానీ, 4th క్లాస్ ఎంప్లాయీస్ కానీ 500 కోట్లు ఖర్చు పెడితే మొత్తం బిల్డింగులు హ్యాండ్ ఓవర్ చేసే పని 5 సంవత్సరాలు 2,500 కోట్లలో 500 కోట్లు పోతే 2,000 కోట్లు సేవ్ అయ్యాయండి.
ఓ పక్కన బిల్డింగ్లే అక్కడ పెట్టారు, అందులో ఏసీలన్నీ కూడా అక్కడున్న ఎంపీ ఉన్నాడు నందిగం సురేష్, వాళ్ళందరూ పిక్కుపోయారు. రోడ్లు మట్టి తోలుకున్నారు, గ్రావెల్ తోలుకున్నారు, ఇసుక తోలేశారు. ఒకటి కాదండి, వీటన్నిటి మీద కూడా మనం ఎంక్వైరీ చేసి ఒక టీముని పెట్టకపోతే మనం ఈ రాష్ట్ర ప్రజలు ఏదైతే ఈ ప్రభుత్వం ఈ వైసీపీ ఉండకూడదు. అదే మళ్ళీ ఆయన అడుగుతున్నాడు కదా ప్రతిపక్ష హోదా, ఏమంటే ప్రతిపక్ష హోదా అది ఇంకో టాపిక్, నెక్స్ట్ టాపిక్ లో దాంట్లోకి వెళ్దాం కానీ అపోజిషన్ చేశాడు.